నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, లాస్ట్ సెషన్స్లో మనం నెంబర్ సిరీస్ మీద కొన్ని అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఇంకా మల్టిప్లికేషన్స్ లాంటివి కూడా చూసుకున్నాం. దాంట్లో ఇంకో పార్ట్ను కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రైట్, ఇప్పుడు ఒక క్వశ్చన్ బోర్డు మీద మీకు కనిపిస్తుంది చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ కావచ్చు, లేదా మిస్సింగ్ నెంబర్ కావచ్చు, లేదా ఎక్స్ అనే స్థానం దగ్గర విలువ అడగవచ్చు, లేదా ప్రశ్నార్థకం ఉన్న చోట వచ్చే విలువ గురించి అడగవచ్చు. రైట్, సో ఆ ప్రశ్న డౌన్లోడ్ చేసుకుని అంటే మీరు ఎవరైతే మన యాప్ను బద్రి కుస్మా యాప్ను ఎవరైతే పర్చేజ్ చేసి ఉన్నారో లేదా మన ఆన్లైన్ వైపు ఉన్నారో దయచేసి మరొక మిత్రుడు కూడా చెప్పండి మన క్లాసెస్ యొక్క కంటెంట్ ఇప్పుడు కూడా అంత అప్డేట్ వర్షన్ సార్. ఇది న్యూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని మీకు బేసిక్ నుంచి హై స్టాండర్డ్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. రైట్ మిత్రమా, లెట్స్ డూ. రైట్, ఇక్కడ మనం సిరీస్ చూస్తున్నాం 5, 10, 30, 120, question mark 3600. So in the series at the question mark which value may be occur or which value is here. So లేదా which value is missing at this point. ఈ ప్రశ్నార్థకం ఉన్న చోట మిస్ అయినటువంటి విలువను చూద్దాం. 5 తర్వాత 10 అయింది, 10 నుంచి 30 అయింది, 30 నుంచి 120 అయితే నెక్స్ట్ వచ్చే విలువ ఎంత అంటాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 5 నుంచి 10 అంటే ఇంటూ 2, 5 2 10, 10 మూల 30, 30 4 120. అలాంటప్పుడు 125ల ఎంత అవుతుంది సార్? 600. ఆ 600 ఇంటూ 6 3600. అంటే మనకి ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఎంత? 600. సో దీన్నే మనం ఇక్కడ రాస్తున్నాం 5 2s 10, 10 3s 30, 30 4s 120, 125s 600, 600 6 3600. రైట్ మిత్రమా, ఇందులో మిస్ అయిన విలువ ఎంత? 6. సో ప్రశ్నార్థకం వచ్చే చోట విలువ ఎంత రావాలండి? 600. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మిత్రం. రైట్ సార్, ప్రతి ప్రశ్నను కూడా మనం ఏ వర్షన్లు అందిస్తున్నాం సార్? బేసిక్ లెవెల్లో మీకు కంటెంట్ నేర్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కంటెంట్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీకు కంటెంట్ వచ్చిన తర్వాత కాంపిటేటివ్లో క్లారిటీ పెరుగుతుంది సార్. అంతే తప్ప ఒక 4 పెద్ద ప్రాబ్లమ్స్ రాసేసి నెంబర్ సిరీస్ అయిపోయింది, నెంబర్ సిరీస్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయనేటువంటి దానికంటే నాకు రావడం ముఖ్యం కాదు మిత్రమా, మీకు రావడం ముఖ్యం. సో మీరు నేర్చుకోవాలంటే ప్రశ్న యొక్క ఆ లోతైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. Right, let's what the here 1 2 6 30 210. Find the next number sir. So 1 to 2 multiply 2, 2 to 6 multiply 3, 6 to 5 multiply 5, so into 7. అంటే ఇక్కడ 1 అనే వాల్యూ 2కి వచ్చినాం, 2 అనే వాల్యూ 3 ఇక్కడికి వచ్చినటువంటి వాల్యూస్ చూడండి మాస్టర్. సో 1 తర్వాత 2, 2 తర్వాత 6, తర్వాత 30, అలాగే 2 10, నెక్స్ట్ ఎంత వస్తుంది అంటుండు. సో 1 నుంచి 2 వచ్చిందంటే మల్టిప్లై 2 చేశాడనుకో, 2 నుంచి 6 అంటే మల్టిప్లై 3, 6 to 5 మల్టిప్లై 5, ఇక్కడ మల్టిప్లై 7 వచ్చింది. మరి ఇవి ఏ నెంబర్గా మనం చూస్తున్నాం? రైట్ మిత్రమా, 2 3 5 7 ఏ నెంబర్స్ ఇవి? ప్రధాన సంఖ్యల శ్రేణి. సో ప్రైమ్ నెంబర్స్ సిరీస్. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. వీఆర్ నౌ ప్రోడక్ట్ విత్ హెల్ప్ ఆఫ్ prime numbers. So 7 after prime number is 11. So multiply with 11. So 210 into 11 is how much sir? So ఎంత అవుతుంది? 2310. 2310. So 2310, this is the answer. Right, are you getting my point sir? Right, I hope you understand sir. Next question. Next question here 1 2 8 48 question mark 3840 సార్. సో 1 నుంచి ఇక్కడ మనం 1 తర్వాత 2, ఆ తర్వాత 8, ఆ తర్వాత 48, నెక్స్ట్ ఏమొస్తుంది? ఆ తర్వాత 3840 వస్తుంది అంటుంది. సో ఫైండ్ ద హియర్ విచ్ వాల్యూ ఇస్ మిస్సింగ్ హియర్. సో 1 to 2 మేబీ మల్టిప్లై 2 అనుకోవచ్చు, బట్ 2 to 8 అనేది అక్కడ 4. సో ఇక్కడ మల్టిప్లై 2 అవుతుంది, ఇక్కడ మల్టిప్లై 4 అవుతుంది, ఇక్కడ మల్టిప్లై 6 అవుతుంది సార్. 2 4 6 అంటే ఏ నెంబర్స్ ఇవి? ఎస్, ఈవెన్ నెంబర్, సరి సంఖ్యల శ్రేణి. నెక్స్ట్ 8తో మల్టిప్లై చేసినట్లయితే ఎస్
8తో మల్టిప్లై చేస్తే సో 1 2 జా 2, 2 4 జా 8, 8 6 జా 48, 48 8 జా 8 8 జా 64, 4 6 upon 8 4 జా 32 plus 6 384. Next 384 multiply with 10, 3840. So here in this, which values we are missing at the question mark is 384. So this is the multiply process with help of this one. Which numbers are these ones? Right, into 10. So these numbers are even numbers. అనగా సరి సంఖ్యల శ్రేణితో మల్టిప్లై చేస్తాను. సో ఇక్కడ మనకు మిస్ అయినటువంటి వాల్యూ ఎంత వస్తుందండి? 384. సో 384 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? రైట్. నెక్స్ట్ వన్ సార్. హియర్ 21, 105, 420 and question mark 2520. Right sir, 21 to 105. So 21, 105, 420, next question mark and 2520. So 21 to here multiply 5. Next 420. 420 అంటే ఎంత అవుతుంది చూడండి? 8తో అవుతుందా? 8 5 మళ్ళీ 4తో చూస్తే ఇంటూ 4, నెక్స్ట్ ఇంటూ 3 చేయండి, ఆ తర్వాత ఇంటూ 2 చేస్తే వస్తుందో చూద్దాం. 3తో చేస్తే 0, 3 2 జా 6, 3 4 జా 12. సో 12 2 జా కనుక ఇక్కడ మనం చూస్తే రైట్ 2తో చేస్తే 0, 2 6 జా 12, 1 upon 2 2 జా 4 1 5, 2 1 జా 2 5 2 0. సో ఇక్కడ మన ప్రోడక్టు ఇచ్చినటువంటి శ్రేణి మల్టిప్లై అవుతుంది, కానీ పెద్ద విలువ నుంచి చిన్న విలువ వస్తుంది. అంటే డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమంలో, ఆరోహణ కాకుండా అవరోహణ క్రమంలో వాల్యూ తగ్గుతుంది, కానీ మల్టిప్లై గుణకార రూపంలో వస్తుంది. అంటే ఫస్ట్ మల్టిప్లై దేంతో చేస్తాడు? 5తో, ఆ తర్వాత 4తో, ఆ తర్వాత 3తో, ఆ తర్వాత 2తో. సో ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది మిత్రమా చెప్పండి? 420 into 3. సో 3 0, 3 2 జా 6, 3 4 జా 12. సో ఆన్సర్ 1260. సో 1260 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈక్వేషన్. సో మనం ఆ వాల్యూస్ని అంటే ఎప్పుడైతే 20 ఎక్కాలు వస్తాయో, ఎప్పుడైతే మనం 20 ఎక్కాలను పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతామో ఆ 20 టేబుల్సే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఓకేనా? రైట్ సార్, మరో క్వశ్చన్ చూద్దాం. రైట్, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్ హియర్. దిస్ వన్ 4 2 2 3 6 question mark and 45. So here multiply with into half, 4 halves are 1s are into 1 and half into 2 into 2 and half and into 3 అనే సిరీస్లో వస్తుందో లేదో చెక్ చేయండి సార్ ఒకసారి. 4 into half ఎంత అవుతుంది? 2 రైట్. 2 into 1 ఎస్ 2. నెక్స్ట్ 2 into 1 and half అంటే ఇక్కడ హాఫ్ ఉండే తర్వాత 1, ఆ తర్వాత 1 and half అంటే గ్రాడ్యువల్గా ఒక్కొక్క హాఫ్ పెరుగుతూ వస్తుంది. అనగా 2 into 3/2, 2 2 అంటే వాల్యూ 3. నెక్స్ట్ ఇంకొక హాఫ్ పెంచితే హాఫ్ 1 1 and half 2. సో 3 2 జా 6. నెక్స్ట్ 6 2 and half అనగా 6 into 2 and half అంటే 5/2. 2 1 జా 2 3 జా 3 5 జా 15. నెక్స్ట్ 15 3 జా 45. సో అన్ని వాల్యూస్లలో ఇక్కడ మనకు మిస్ అయినటువంటి వాల్యూ ఏదని గుర్తించారు మిత్రమా? 15. సో 15 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ ఇచ్చిన వాల్యూస్లో గ్యాప్స్ ఏమున్నాయి, ఆ గ్యాప్ని ఏ విధంగా చేయగలుగుతాం? సో ప్రీవియస్ సెషన్లో లాస్ట్ సెషన్ మనం ఏం నేర్చుకున్నాం? ఎస్, అడిషన్స్ లాంటి, సబ్ట్రాక్షన్స్ లాంటి. సో ఆ రెండింటిని కలిపి వచ్చేటువంటి విధంగా నేర్చుకున్నాం. సో సిరీస్లో మీకు ఉన్నాయి. రేపు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే కాంబినేషన్లు వస్తాయి. కాంబినేషన్ క్వశ్చన్స్ కూడా మనం ఫైనల్ స్టేజ్లో చూద్దాం. రైట్, ఇప్పుడు ఇదొక మోడల్ సార్. నెక్స్ట్ చూద్దాం.
రైట్ 3 3 6 18 72 360. సో ఏమొస్తుందో చూడండి అంటారు. సో 3 ఫస్ట్, ఆ తర్వాత 3 మళ్ళా 6, ఆ తర్వాత 18 72 360 నెక్స్ట్ వాల్యూ ఉంటుంది. సో 3 1s are 3, 3 2s are 6, 6 3s are 18, 18 4s are 72, 72 5s are 360, 360 6 are 6 అన్నప్పుడు 600, 6 6 are 36, 6 3 upon 6 3s are 18 plus 3 2160, 216 are 0. రైట్ 2160 అనేది దీనికి సరైన విలువ. మరొక ప్రశ్న అండి. సో ఇదే విధంగా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు వస్తున్న మోడల్స్ అన్నీ కూడా, ఈ మోడల్లో అన్నీ కూడా ఏంది మాస్టర్, ప్రోడక్ట్ సంబంధించినవి చూస్తున్నాం. రైట్ 15 into half 7.5, 7.5 into 1 again 7.5. రైట్ సార్ 7.5 into 1.5 అనగా ఇక్కడ 15/2 into 3/2, 3 15ల 45, 2 2ల 4. సో దీన్ని సూక్ష్మీకరిస్తే 4 11ల 44, 11 పూర్ణాంకం 1/4 అనగా 11.25 సార్. రైట్ అగైన్ 11.25 మల్టిప్లై విత్ 2 అప్పుడు ఎంత అవుతుంది, 22.5 అవుతుంది. సో వచ్చిందా లేదా సార్, అక్కడికి వచ్చింది. నెక్స్ట్ మాస్టర్ 22.5 into 2.5 it's equal to 56.25. So which values here missing, 11.25. So 11.25 is the right answer for this series. సో ఈ విధంగా మల్టిప్లైస్ ఎప్పుడు కూడా ఒక హోల్ నెంబర్తోనో న్యాచురల్ నెంబర్తోనే ఉండొచ్చు, లేకపోతే ఇట్లా ఫ్రాక్షన్స్ టైప్ కూడా మల్టిప్లికేషన్స్ ఉండొచ్చు. సో మనకు టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 20 ఎక్కాలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ చూస్తే మీరు ప్రిలిమ్స్ లాంటి కానీ, మెయిన్స్ లాంటి కానీ, లేదా ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ there is a number series in that particular examination, there is a number series or missing numbers or numbers analogy. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ కనుక అడుగుతుందంటే ఈ టైప్ను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ మిత్రమా, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. రైట్ సార్, ఇంకొక మోడల్ని ఇక్కడ చూస్తున్నాం. మోడల్ అదే, దాంట్లో ఉన్నటువంటి పాయింట్ను చూస్తున్నాం. రైట్ ఇక్కడ కనుక మనం గమనిస్తే 15,120 నుంచి 1680 నుంచి 210, అంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నా లేదా సడన్గా ఇంక్రీజ్ అయినా సడన్గా డిక్రీజ్ అయినా లేదా చెప్పాను మాస్టర్, ఒకేసారి అమాంతంగా విలువ పెరిగినా ఒకేసారి అమాంతంగా విలువ తగ్గినా అక్కడ గుణకారము భాగారము ఉంటుంది. ఇక్కడ విలువ తగ్గుతూ వస్తుంది కాబట్టి ఏమొచ్చే అవకాశం ఉంది, ఎస్ భాగారం వచ్చే అవకాశం ఉంది. సో మనం ఎంతకు భాగారం చేయొచ్చు, ఎంతకు ఇక్కడ చూడవచ్చు అనేదే ఇక్కడ ప్రశ్న. సో 15,120 నుంచి 1680కి రావాలి. ఎంతైతే వస్తుందో మనం చూస్తాం. రైట్ ఒకవేళ రివర్స్లో ఆర్డర్లో పోతే ఎట్లా ఉంటుంది సార్, పోవచ్చు. రైట్ 5 6ల 30, 30 ఏళ్ళ 210, 8 9. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మాస్టర్, ఒక 15,120 డివైడెడ్ బై 9 1680, దీన్ని డివైడెడ్ 8తో చేస్తే 210, దీన్ని డివైడెడ్ 7తో చేస్తే ఎంత వస్తుందో దాన్ని మనము డివైడెడ్ 6 చేస్తే 5 రావాలి. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతుందో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి సార్. రైట్ 15,120 డివైడెడ్ బై 9. సో 9 ఎక్కం 1 అట్ల 9, 6 61, 9 6ల 54. రైట్ ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది సార్, లేదా మీకు డౌట్ ఉంటే 15,120ని ఈ విధంగా డివైడ్ చేసుకో. 9 1s are 9, రిమైండర్ 6 61,
9 6 54, రిమైండర్ 7 2, సో 9 8 72, అంటే మనకి ఇక్కడ 1680 అనేది వస్తుంది సార్, రైట్. అలాగే 1680/8, 8 2 16, 8 1 అంటే 210 వస్తుంది సార్, రైట్. 210/7, 7 3 30, ఓకే 30. నెక్స్ట్ 30/6 అంటే 5 వచ్చింది. సో ఇక్కడ 5ని చేరుకున్నాం, 210 ఉంది, మధ్యలో మిస్ అయినటువంటి వాల్యూ ఎంత మిత్రమా అంటే ఇక్కడ మనం గమనించింది 30. సో 30 ఈజ్ ద వాల్యూ. సో అంటే మనం దేంతో డివైడ్ చేసినాం ఇక్కడ, /9 /8 /7 చేస్తే 30 వస్తుంది. ఆ 30ని /6 చేస్తే సిరీస్ కంప్లీట్ అవుతుంది, రైట్. వన్ మోర్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ 840 to 168, 42 14 7. ఎప్పుడైతే మనం ఆ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కు రాలేకపోతున్నామో డివిజన్లో, సో వెంటనే మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కు క్యాచ్ చేయాలి, లేదా లెఫ్ట్ నుంచి రైట్ అనేది చేయాలి. ఆ వాల్యూస్ పెరుగుతున్న క్రమం కానీ ఆ వాల్యూస్ తగ్గుతున్న క్రమాన్ని కానీ మనం చూస్తున్నాం, రైట్. ఇక్కడ 840 నుంచి 168, 2 3 4 5. సో divided by 5 divided by 4 divided by 3 divided by 2 divided by 1. సో 840/5 అయితే ఎంత వస్తుంది సార్, 16, 5 1 5, 34, 5 6 30, 168 వచ్చింది సార్. నెక్స్ట్ 168/4, 4 16, 4 1 అంటే 4 2 8, ఓకే సార్. 42/3, 14 3 42 సార్. అలాగే 14/2 7, 7/1 7. సో 7 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్ మిత్రమా. సో ఇందాక మనము మల్టిప్లై చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, డివిజన్ చేస్తున్నాం, రైట్ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇక్కడ 1080 నుంచి ఎంతైతే వస్తుందో 36 9 3 1.5 అంటుండు. సో 1.5 2s 3s 4s 5s 6. 1080 divided by 6 ఎంతైతే వస్తుందో దాన్ని డివైడెడ్ బై 5తో చేస్తే 36, డివైడెడ్ బై 4తో చేస్తే 9, డివైడెడ్ బై 3తో చేస్తే 3, డివైడెడ్ బై 2తో చేస్తే 1.5. సో ఇక్కడ 3ని ఇది చేరుకున్నది అంటే ఇది కూడా రైట్ ప్రాసెస్సే. సో ఇక్కడ మనము ఇప్పుడు చెప్పండి మిత్రమా, 1080/6 అయితే ఎంత అవుతుంది, 6 1 6 48, 6 8 48 అంటే 180, రైట్. 180 5 5 3 15, 3 6 36, 36/4 9, 9/3 3, 3/2 ఈజ్ 1.5. సో మనకి ఇక్కడ మిస్ అయిన విలువ ఎంత మిత్రం అంటే 180. సో ఆన్సర్ ఈజ్ 180. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మల్టిప్లై చేసిన డివైడెడ్ చేసిన మనకి 20 ఎక్కాలు అక్కడ ఇచ్చిన నెంబర్లను బట్టి పోతుంటాం అనే విషయాన్ని గమనించడం. ఇది ఈ మోడల్లో మనం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నాం మాస్టర్ అంటే గుణకారాలు భాగారాలకు సంబంధించిన ప్రశ్నలు చేసుకున్నాం, రైట్. నెక్స్ట్ సెషన్లో మరొక మోడల్తో మీ ముందుకు మీ బద్రి సార్.